అందరు నమస్కారం, నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే మీకు ఈ ఫోటోలో కనిపెడుతున్న వ్యక్తి పేరు జర్నలిస్ట్ శంకర్ అంట. వీడెవడో నాకు తెలియదు. వీడెవడో అని నేను ఎంక్వైరీ చేస్తే వీడు గతంలో బీఆర్ఎస్ దగ్గర డబ్బులు తీసుకొని కాంగ్రెస్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వ్యక్తి అంట వీడు. ఆ కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుక్కను కొట్టినట్టు కొడితే దెబ్బకి వైసీపీ పేటీఎం బ్యాచ్లో చేరాడని నాకు అందిన సమాచారం. వీడు కొద్ది రోజుల నుంచి కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీద, మన కూటమి ప్రభుత్వం మీద, మన చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద వీడు వీడియోలు చేస్తున్నాడు. అయితే నిన్న వీడు ఒక వీడియో చేశాడు. ఏదైతే సత్తినపల్లి ప్రోగ్రాం ఏదైతే ఉందో, మన పొట్టిరెడ్డి గారి ఏదైతే సింగయ్య అనే ఒక పెద్ద ఆయన్ని కారు ఎక్కి తొక్కించాడో దాని మీద వీడు అనలైజ్ చేస్తున్నాడు. వీడు దాని మీద ఇంట్రాగేషన్ చేస్తున్నాడు. ఆ వీడియో ఫేక్ వీడియో, అది ఏఐ ద్వారా క్రియేట్ చేయబడ్డ వీడియో అని వీడు ఆ వీడియో ఒక పెద్ద బోర్డు వేసుకొని దాని మీద కొన్ని పిచ్చి గీతలు గీసి వాడు ఆ వీడియో వేసి వాడు ఇది ఫేక్ వీడియో అని మాట్లాడుతున్నాడు. ఒకసారి వీడియో ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి. ఈ వీడియోలో స్లో మోషన్ వీడియోలో మనము దీన్ని స్లో మోషన్ చేసి చూస్తే ఒకసారి ఇక్కడ చూడండి. ఇగో పడ్డాడు ఆయన, కానీ వీల్ మాత్రం తిరగడం లేదు. అదంటండి వాడికి చక్రం తిరగలేదంట. అది డౌట్ వచ్చింది వాడికి. ఇదో మనిషి కింద పడితే చక్రం తిరగలేదు, మనిషిని ఎక్కేసి తొక్కేశారు అంటున్నారు, కానీ చక్రం తిరగలేదు, ఇది ఫేక్ వీడియో అని చెప్పేసి వీడు ఆ వీడియోని డీకోడ్ చేసి వీడు నిర్ధారించేస్తున్నాడు అది ఫేక్ వీడియో అని. చూడండి, బండి మూమెంట్ లో ఉన్నట్టే కనపడతా ఉంది వీడియోలో చూస్తుంటే. వీల్ తిరగట్లేదు, వీల్ అక్కడే ఉంది. చూడండి మీరు, ఎక్కడ ఈ హోల్ గానీ ఈ స్క్రూస్ గానీ చూస్తే వీల్ అక్కడే ఉన్నది. ఆ చక్రం తిరగలేదంట, ఆ వీల్ తిరగలేదంట, ఆ బొక్క తిరగలేదంట. వీడు దాన్ని డీకోడ్ చేస్తున్నాడు. ఒరే, నిజంగా నువ్వు జర్నలిస్టువా లేకుంటే ఎవడరా నువ్వు అసలుకి? ఎక్కడి నుంచి వస్తారా నాయన మీరంతా? మా దంపతించడానికే వస్తారనుకుంటా మీరంతా. ఇరం పరం తెలియకుండా, నిజాలు వాస్తవాలు తెలుసుకోకుండా ఏదో ఒక వీడియో పెట్టుకొని ఈ వీడియో చక్రం తిరగలేదు, వీలు తిరగలేదు, ఆ బొక్కలు తిరగలేదు, ఆ స్క్రూలు తిరగలేదు, కాబట్టి ఇది ఫేక్ వీడియో. మనుషులా లేకుంటే మీరు ఏమనరా? ఎంతో కాల గట్టిగా డబ్బులు ఇస్తున్నారనుకో వైసీపీ వాళ్ళు, అంత మాత్రాన ప్రతీది కూడా అబ్సల్యూట్ చేసేస్తారా? ప్రతీది కూడా డీకోడ్ చేసేస్తారా? ప్రతీది కూడా ఇంట్రాగేషన్ చేసేస్తారా? మనోడు వచ్చాడు దీన్ని ఇంట్రాగేషన్ చేయడానికి. ఇది ఫేక్ వీడియో, అది 37 సెకండ్లో ఉంది. 37 సెకండ్లో కింద పడ్డ వ్యక్తిని ఎలా బయటికి తీస్తారు? బయటికి తీసి వాడికి బయటికి తీసేయాలి. సింగయ్య అనే వ్యక్తిని బయటికి తీసే వీడియో కనిపించలేదంట వాడికి. సో బయటికి తీసే వీడియో కనిపించలేదు కాబట్టి ఇది ఫేక్ వీడియో అని చెప్పేసి వీడు ఒక నిర్ధారణకు వచ్చేసాడు వీడు. మీ దుంపదేగా ఎవర్రా మీరంతా? నిన్నేదో మళ్ళీ సాక్షి ఛానల్లో ఒక వీడియో ఒకటి పెట్టారు. వీడిది ఒక కామెడీ అనుకుంటే వీడికి మించి కామెడీ ఈ సాక్షి ఛానల్ వాడిది. వాడు ఒక వీడియో పెట్టాడు చూడండి. వీళ్ళంతా కుట్ర మరోసారి బట్ట బయలైంది. సింగయ్య మృతిపై అబద్ధాలు చెప్పి అడ్డంగా దొరికిపోయింది ఎల్లో మీడియా. కాన్వాయ్ లో వాహనం ఢీకొన్నాక బ్రతికే ఉన్నాడు సింగయ్య. బొండాటేటి వాహనంలో ఆసుపత్రికి సింగయ్యను. వాహనం ఢీకొట్టినాక, వాహనం ఎక్కినాక బతికితే ఏంటి, సస్తే ఏంటి? ఆ వాహనం గుద్దబట్టే కదా అతను మరణించింది. అది వాస్తవం కదా. ఆ కారు ఎక్కబట్టే కదా అతను మరణం పొందాడు. అతను దెబ్బలు తగిలాయి. కారు ఎక్కినప్పుడు చనిపోతేమి, ఎక్కిన తర్వాత చనిపోతేమి, లేకుంటే దారిలో చనిపోతేమి, లేదా హాస్పిటల్లో చనిపోతేమి, ఎప్పుడు చనిపోతేమి? చనిపోయిన దానికి కారణం ఎవరు? మన పొట్టిరెడ్డి వాహనం, మన పొట్టిరెడ్డి కూర్చున్న వాహనం ఆయన వాహనమే కదా.
ఎప్పుడు చనిపోతే ఏమి ఆ? ప్రకటించారు. వీడియో లభ్యం కావడంతో ఎల్లో మీడియా కుట్ర బట్టబయలైంది. వైఎస్ జగన్ వాహనం కింద సింగయ్య మరణించినట్టు పచ్చ మీడియా విష ప్రచారం చేస్తోంది. అసలైన వీడియో రావడంతో అడ్డంగా దొరికిపోయింది ఎల్లో గ్యాంగ్. అమ్మాయి ఈ జీవితం ఆ? ఇంత దారుణంగా ఉన్నారేంట్రా మా ఆయన మీరా? ఇంత దారుణంగా మాట్లాడుతున్నారేంట్రా? ఆ? ఎల్లో మీడియా కుట్ర బయటపడిందా? ఆ? ఓ ఆ వాహనం ఎక్కిన తర్వాత బతికే ఉన్నాడు, దారిలో చనిపోయాడు కాబట్టి ఇది పుట్టటికి సంబంధం లేదు, వాహనం ఎక్కిన వల్ల చనిపోలేదని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. వాహనం ఎప్పుడు ఎక్కితే ఏమి? ఆ వాహనం గుద్ద వల్లే కదా అతను మరణించింది. వాహనం గుద్దబట్టే కదా ఆయన చనిపోయింది. పనికి మాలిన దీన్ని ఒక 4-5 గంటలు దీన్ని లైవ్ నడిపారు. ఏదో సాక్ష్యాధారాలు వీళ్ళేదో తీసుకొచ్చినట్టు, వీళ్ళు సాక్ష్యాధారాలు సేకరించినట్టు, నిజాలన్నీ వీళ్ళు బయట పెట్టినట్టు, పనికి మాలిన వీడియోలు, పనికి మాలిన వ్యవహారాలు. అది ఇదంటే ఇది ఏఐ ద్వారా క్రియేట్ చేయబడ్డ వీడియో, ఇది ఒరిజినల్ కాదు అని చెప్పేసి జర్నలిస్ట్ శంకర్ ఉన్నారు కదా, అలాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. నిజంగా వాడు జర్నలిస్ట్ శంకర్ వాడు వీడియో చూడబోతే ఒకసారి చూడండి మీరు. వాడు ఆ వీడియో చేశాడు, ఇది ఏఐ ద్వారా క్రియేట్ చేయబడ్డ వీడియో అని చెప్పేసి ఒక వీడియో చేశాడు. వాడు దాన్ని డీకోడ్ చేస్తున్నాడు, దాన్ని నిర్ధారిస్తున్నాడు. వీడు ఈ చక్రం తిరగలేదు, కింద పడ్డ మనిషిని తీస్తున్నట్టు కనిపించలేదు, 37 సెకండ్లలో ఇది సాధ్యమా, ఇది ఏఐ ద్వారా క్రియేట్ చేయబడ్డది అని చెప్పేసి వాడు మాట్లాడుతున్నాడు జర్నలిస్ట్ శంకర్. వారి పిచ్చి నా ఎర్రి పుష్పమా? ఏఐ ద్వారా క్రియేట్ చేయబడ్డ ఏ వీడియో అనగానే దాని రూపురేఖలు మారిపోతాయి. దాని రూపురేఖలు మారిపోతాయి. అది ఏఐ ద్వారా క్రియేట్ చేయబడ్డదే అనేది ఇట్టే చెప్పేయచ్చు, క్లియర్గా చెప్పేయచ్చు. ఎందుకంటే మనుషులు మారిపోతారు, ముఖాలు మారిపోతాయి, బండులు మారిపోతాయి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో అది టోటల్గా చేంజ్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోతుంది ఏఐ ద్వారా క్రియేట్ చేయబడితే. కానీ ఆ వీడియోలో ఎక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ మారినట్టు కానీ, లేదా ముఖాలు మారినట్టు కానీ, లేదా కారు మారినట్టు కానీ, ఆ చుట్టుపక్కల ఉన్న కార్యకర్తలు మారినట్టు కానీ ఎక్కడ కూడా ఆ వీడియోలో ఎక్కడ కూడా కనిపించలా. అది ఒరిజినల్ వీడియోరా, అది ఒరిజినల్ వీడియో. పోలీసులు కూడా నిర్ధారించారు రాత్రి ప్రెస్ మీట్ పెట్టి, అది నిజమేను, అది ఒరిజినల్ అది ఫేక్ కాదు, దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు కూడా నిర్ధారిస్తే, మనోళ్ళు పెద్ద పెద్ద బోర్డులు వేసుకొని, పెద్ద పెద్ద నెట్వర్క్లు వేసుకొని, ప్రతి పౌరం పోగున కొడుకు వచ్చి దాన్ని డీకోడ్ చేయడమే, దాన్ని ఇంట్రాగేట్ చేయడమే, ఇది ఫేక్ వీడియో, ఇది ఫేక్ వీడియో అని. పనికి మాలిన మాటలు, పనికి మాలిన. ఒరే జర్నలిస్ట్ శంకరో, నువ్వు జర్నలిస్ట్వా లేకుంటే బ్రోకర్ వారా? నువ్వు ఎంతో కాలం డబ్బులు ఇస్తున్నారు అనుకోలే, మరి ఇంత పచ్చిగా అబద్ధాలు ఆడుతావరా? నీ జర్నలిజాన్ని పరువు తీస్తున్నావు కదా నువ్వు, నీ జర్నలిజం పరువు తీస్తున్నావు. నువ్వు చదువుకున్న చదువు ఏమైపోయింది, నువ్వు చేస్తున్న జర్నలిజం ఏమైపోయింది? ఇలాంటి పనికి మాలిన వీడియోల మీద విశ్లేషణ చేయటము, నీలాంటి వాళ్ళ వల్లే జర్నలిజం పేరు పోయిందిరా, వాళ్ళకి చెడ్డ పేరురా. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారా నాయన మీద. జై హింద్.